న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా గోరంట్లలో ఒక అఘోర హల్చల్ చేశారు. చంద్రగ్రహణం సందర్భంగా పూజలు చేస్తున్నట్టు అఘోర శ్రీనివాస్ అలాగే అఘోరి శాలిని ఇద్దరు పూజలు చేస్తున్నారు. అయితే నివాసం ఉండే ప్రాంతంలోనే వీరిరువురు కలిసి పూజలు చేయడం స్థానికంగా ఉన్న ప్రజలకు తీవ్ర భయాందోళన పుట్టించింది అని చెప్పుకోవచ్చు. అయితే ప్రజలంతా కూడా తీవ్ర భయాందోళనలో ఉన్నారు. అసలు వీరు ఎందుకు పూజ చేస్తున్నారు, ఎవరి కోసం పూజలు చేస్తున్నారు అన్న దానికి సంబంధించి ఇంకా క్లారిటీ రాని పరిస్థితి. అయితే నివాస ప్రాంతంలోనే పూజలు చేయడంతో షాక్ కు గురయ్యారు ప్రజలు. వారంతా కూడా భయాందోళనతో ఉన్నారు. ఎవరి కోసం పూజలు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనే దానికి సంబంధించి కూడా గ్రామస్తులు వాగ్వాదానికి దిగిన పరిస్థితి కూడా చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు. ఈ ఘటన గుంటూరు జిల్లా గోరంట్లలో చోటు చేసుకుంది. చంద్రగ్రహణం టైంలో అర్ధరాత్రి వీరిద్దరూ కూడా అఘోరా శ్రీనివాస్ అలాగే అఘోరి శాలిని ఇద్దరు కూడా పూజలు చేశారు. రాత్రి 9:30 గంటల నుంచి అర్ధరాత్రి 1:30 గంటల వరకు కూడా గ్రహణం పూజ పేరుతో వీళ్ళిద్దరు కలిసి పూజలు చేయడం జరిగింది. అసలు దీనికి సంబంధించి కూడా స్థానికంగా ఉన్న ప్రజలు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకోసం పూజలు చేశారు, అసలు ఏం జరగబోతుంది అంటూ కూడా భయాందోళనతో ఉన్నారు. గ్రామస్తులు దీనికి సంబంధించి అఘోరాతో మాట్లాడడం జరిగింది. ఒకసారి ఆ స్పాట్ చూద్దాం. నల్ల చీరలు కట్టుకొని నల్ల బొట్టు పెట్టుకుంటే మంచి తిప్పులు కూడా పెట్టుకోవడం ఏంటి ఫోటోలు ఉన్నాయి, ఫోన్లో ఫోటోలు ఉన్నాయి. ఎవరు తిడుతున్నారు తెలుసు. నల్ల చీరలు కట్టుకొని నల్ల బొట్టు పెట్టుకుంటే మంచి తిప్పులు కూడా జిల్లా గోరంట్లలో అఘోరి కలిసి చేసిన హల్చల్ అంతా ఇంత కాదు. అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు తీవ్రంగా భయాందోళనకు గురయ్యారు. వీరిద్దరు కూడా 10 ఏళ్లుగా అఘోరాకి సంబంధించిన పూజలకు సంబంధించి వాళ్ళు ట్రైన్ అయినట్టు కూడా అఘోరి శాలిని చెప్తుంది. అసలు ఏం చేశారు, ఎవరి కోసం పూజలు చేశారు, ఏంటి అన్న దానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. దీనికి సంబంధించి మనం సాయి శంకర్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సాయి శంకర్, గుంటూరు నగర శివారులో ఉన్నటువంటి రెడ్డిపాలెంలో చంద్రగ్రహణం సమయంలో కొన్ని పూజలు నిర్వహించడం జరిగింది. ఇది అఘోరాలు నిర్వహించడంతో స్థానికంగా ఉన్న వాళ్ళంతా కూడా ఆందోళన జరిగినటువంటి పరిస్థితి. అంటే ఆ రోజు అసలు జరుగుతున్నటువంటి పరిస్థితి కానీ ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు. అర్ధరాత్రి సమయంలో కొంతమంది గమనించేటప్పటికి ఆ పూజలు జరుగుతున్నాయి. వాటిని వాళ్ళంతా కూడా ఫోటోలు తీసుకొని పోలీసులకి ఇన్ఫామ్ చేసేటటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఏంటి ఆ రోజు ఏం పూజలు జరిగింది, మనతో పాటు ఆ రోజు ఆ పూజలు నిర్వహించినటువంటి ప్రస్తుతం ఇది ఇక్కడ చూడొచ్చు మనం హోమం ఏదైతే ఉందో అక్కడ వీళ్ళంతా కూడా ఈ పూజలు నిర్వహించడం జరిగింది. మొత్తం 2 అఘోరాలు ఈ పూజల్లో పాల్గొన్నట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే అసలు అఘోరా పూజలకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే వివాదాలు నడుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అఘోరాలు అంటేనే భయపడేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ పూజలు అనేది కొంచెం కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతం అఘోరా శాలిని ఉంది, మనతో మాట్లాడదాం. ఏంటి అసలు ఏంటమ్మా మీరు ఏం పూజ చేశారు, ఆ రోజు ఏం జరిగింది? అప్పుడు పౌర్ణమిది పూజ చేసాం హోమానికి అనేసి ముందు. దాని తర్వాత గ్రహణం స్టార్ట్ అయిన తర్వాత గ్రహణ పూజ చేసాం. దానివల్ల ఎవరికి ఏమి ఇబ్బంది లేదు, మేము అన్ని ఊరు బాగుండలో కూడా చేశారు ఇలాంటి పూజలు. ఇలాంటివి గతంలో కూడా చేశారా చంద్రగ్రహణం సమయంలో అట్లా? ఇప్పుడే చేశారా ఈ పూజలు? ఇది ఫస్ట్ టైం. ఎలాంటి నేను ఇప్పుడే నేర్చుకుంటా ఉంటాను. నేనేమో అంత ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు. నేను ఈ అఘోరా దీనికి వచ్చి 2 years అయింది. మీది ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ బెంగళూరు. మీరు ఎట్లా ఇందులోకి ఎట్లా వచ్చారు? ఇక్కడ ఎట్లా వచ్చానంటే గురుజీని కాశీలో మీట్ చేశాను, అదే శ్రీనివాస్ వాళ్ళని. అక్కడ నేను కొంచెం బాధపడుతున్నప్పుడు వాళ్ళు కొంచెం హెల్ప్ చేశారు. నాకు హిందీ మాట్లాడికి రాదు, హిందీ నాకు తెలియదు. అక్కడ లాంగ్వేజ్ చాలా అక్కడే మాట్లాడేది. సో వాళ్ళు తెలుగు కదా, నేను తెలుగు. సో కొంచెం మాకు ఇదైంది.
అండర్స్టాండింగ్ వచ్చింది. సరే నేను ఇట్లా బాధపడుతున్నాడు, వాళ్ళు హెల్ప్ చేసిన తర్వాత నాకు అనిపించింది వీళ్ళతో వస్తే నేను బాగా ఇదవుతాను, నాకు చెప్పిస్తారు బాగా అని చెప్పి నేను ఇది కూడా దాకా వస్తుంది గుడి తీసుకుంటా ఉన్నాను అని చెప్పారు. సరే నేను వచ్చి నేను మీతో నేను సాధన చేసుకుంటాను, నాకు చెప్పించండి అని చెప్పేసి నేను మా ఫ్యామిలీతోనే వచ్చేస్తాను ఇక్కడ. ఇంతే. అంటే ఇప్పుడు అఘోరీలు ఇదంతా కూడా తెలుగు రాష్ట్రాల్లో అసలే కలకలంగా ఉంది ప్రస్తుతం, మీరు కూడా చూసుంటారు. అంటే దీనిలోకి అసలు రావడానికి ఏంటి, ఎందుకు రావాలనిపించింది? ఈ పూజలు చేయడం అంటే దేనికి సంకేతం? ఇది ఏదన్నా శుద్ర పూజలా, లేకపోతే ఎందుకు చేశారు ఈ పూజ అసలు ఆ చంద్రగ్రహణం సమయం? ఏమీ లేదండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఓపెన్ గా ఉంది కదా, మేము అట్లా చెడ్డు చేయాలంటే మేము ఎందుకు జనాలకు తెలిసే మరి ఎందుకు మేము అట్లా కూర్చోనాలా చెప్పండి? ఇప్పుడు ఎవరో చెప్తారు బట్టలు లేకుండా కూర్చున్నారా అంట అనేసి, దాని ప్రూఫే ఉంది, బట్టలు వేసుకునే కూర్చున్నాం కదా. ఊరికే జనాలు ఇది ఇట్లా క్రియేట్ చేసుకుంటా ఉండేది అంతే. అట్లా మేము జనాలకు తెలియకుండా చేయాలంటే ఎందుకు ఇట్లా ఓపెన్ ప్లేస్ లో మేము చేయాలా చెప్పండి? అసలు ఇక్కడికి వచ్చి మీరు ఈ సాధన కానీ ఇదంతా ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు ఇక్కడ? ఈడ ఇప్పుడు గుడి మేము ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకుంటామో పూజ చేస్తామని. ఎన్ని సంవత్సరాలు? 2 months దగ్గర అవుతా. 2 months నుంచి ఇక్కడ ఉంటున్నారు మీరు? 2 months 1.5 month అయింది. దానికి ముందు నేను బెంగళూరులో ఉంటుంది. అప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత గుడికినే వచ్చింది ఊరికి. సో గుడి ఉంది కదా, గుడిలో సాధన చేసుకో. అఖాడాలు ఉంటాయి కదా, మీరు ఏ అఖాడా కింద ఈ ప్రాక్టీస్ చేస్తున్నారు ఏంటి మీకు? అంటే ఏదైతే అక్కడ ఉన్నటువంటి సర్టిఫికేట్ అఘోరాలనా లేకపోతే ఎట్లా? ఏదో ఒకసారి చూపించారు. ప్రధానంగా కూడా ప్రస్తుతం శాలిని అయితే ఈ అంశం చెప్తుంది. ప్రస్తుతం ఈ పూజలకు సంబంధించి ఎవరైతే శాలిని చెప్తున్న గురువు గారు శ్రీనివాస్ డిడి ఉన్నారో అంత మాట. అంటే ఏంటండి, ఏం జరిగింది ఆ రోజు? ఇది గ్రహణం పూజ అండి. ఇది దాన్ని కొంచెం జనాలు చూడటానికి ఒక క్షుద్ర పూజలాగా వేరే రకంగా అనుకున్నారు. ఇది గ్రహణంలో ఒక ప్రాణప్రతిష్ఠ చేసే శక్తి పూజ అంటారు దీన్ని. ఎవరికి ప్రాణప్రతిష్ఠ? శివాలయానికి ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ లేదు, నవగ్రహాలకు కూడా ప్రాణప్రతిష్ఠ లేదు కాబట్టి మొన్న మేము నవగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేశాం. ఈ గ్రహణం వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్న ఒక క్షేత్రం చేయాలని మేము ఇది కనెక్ట్ చేసుకున్నాం. కాబట్టి ఊర్లో వాళ్ళకి తెలుసా మీరు పూజలు చేస్తున్నారు? తెలీదు. అదే మేము చేసిన తప్పు. ఇప్పుడు వైరల్ అవడానికి కారణం కూడా అదే. మేము 40 రోజుల నుంచి దాదాపు రోజు చేస్తున్నాం. అది ఎవరికి 8-9 లోపు హోమం అయిపోతుంది కాబట్టి ఎవరు అంతగా పట్టించుకోలేదు. గ్రహణం కాబట్టి మా తలరాత బాగలేక మేము ఎవరికి చెప్పబోవడంతో అది కొంచెం వైరల్ అయింది. మేము ఎటువంటి చేతబడులు కానీ వేరేంటి చేయడానికి లేదు, మేము చెయ్యం కూడా. మా అక్కడ అంతే మీరు చేశారు కదా, ఆ పూజ ఫలితం ఏంటి? ఊర్లో వాళ్ళకి మంచి జరగాలి, మంచి జరగడానికి, ఈ గుడికి ప్రాణప్రతిష్ఠ అవడానికి. అంటే మేమేం చేస్తామంటే మా ప్రాణం మొత్తం, మా సిద్ధి సాధన చేసిన శక్తి మొత్తం గ్రహణం టైంలో ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటాం. ఆ ఇంప్రూవ్ చేసుకునే శక్తిని ఈ దేవతలకి ప్రాణప్రతిష్ఠ చేస్తే జనాలు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇతి బాధలతో కానీ, ఇంట్లో సమస్యలతో కానీ, రోగాలతో కానీ వచ్చిన వాళ్ళకి మంచి జరగడానికే మేము తప్పించి చేసాం. బట్ అంటే మీరు ఎక్కడ అసలు ఏ అఖాడా నుంచి వచ్చారు? అఖాడా ఎక్కడ? వారణాసి అఘోరి కినారాం పరంపర మాది. మా గురువుజీ మణికందన్ అఘోరి. మీరు యూట్యూబ్ లో కానీ అక్కడ మణికందన్ అఘోరి యూట్యూబ్ అఘోరిలో చూసుకోండి. నేను గుంటూరు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ని. తొందరలో నాకు 3 months మహామండలేశ్వర్ కూడా వస్తుంది. అంటే ఆంధ్రకి. రాజేష్ నాథ్జీ అఘోరిని కూడా అడిగాం, అసలు మీరు అఖాడాలో లేరు, వాళ్ళు ఫేక్ అఘోరాలు అని చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం? వాళ్ళు చెప్పుకునే వాళ్ళు 100 మంది చెప్తారండి. రాజేష్ నాథ్ ఫోన్ నంబర్ నా దగ్గర ఉంది. ఓకేనా? వాళ్ళు చెప్పడానికి ఏంటంటే మా గురువు గారికి వాళ్ళకి చిన్న ఇష్యూస్ ఉన్నాయి, మేము అఘోరి అంటాం, వాళ్ళు ఏమంటారు మేము సనాతన ధర్మం అని చెప్పి వాళ్ళు పెట్టేసి వాళ్ళు ఏదో అని చెప్తుంటారు. ఇవన్నీ వైరల్ అవ్వడానికి నేను ఇష్టపడట్లేదు. రాజేష్ నాథ్ గారు ఏమైనా చెప్పుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. నా ఫోన్ నెంబర్ ఆయన దగ్గర ఉంది, ఆయన నెంబర్ నా దగ్గర ఉంది. నేను ఫేక్ అయితే మాత్రం ఒకటే. మీరు కూడా రిజిస్టర్డ్ పరంపర, మేము అఘోరి పరంపర. ఆయన నల్ల బట్టలు వేస్తారు, మేము ఎర్ర బట్టలు వేస్తాం. మీరు పూజలో నల్ల బట్టలు వేసుకున్నారు. గ్రహణం కాబట్టి కంపల్సరీ మేము వేయాలి. గ్రహణం రోజు మేమైనా సరే ఎవరైనా సరే నల్ల బట్టలు వేస్తారు. అది ఒక రూల్ అనుకోండి, అది ఒక ప్రాసెస్. అంటే ఇక్కడ అసలు ఏంటి, ఎందుకు ఇక్కడ ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చారు? ఈ ప్రాంతానికి రావడానికి మేము కారణం, ఇక్కడ కాళీ కాలభైరవ విగ్రహం పెట్టుకుంటాం అని చెప్పి కృష్ణారెడ్డి గారిని అడగడం జరిగింది. ఆయన ఇస్తానన్నారు. ఆ ప్లేస్ లో శుభ్రం చేసి చెప్పారా ఈ పూజ జరిగేది? పూజ అని చెప్పాము. ఆయనకి ఇవన్నీ తెలియదు. ఆయన వస్తానన్నారు. ఆయన యాక్చువల్లీ ఆయనకి ఏదో పని ఉంది, వాళ్ళ ఇంట్లో ఎవరో డేట్ ఉన్నారని చెప్పి రాలేకపోయారు. ఎంతమంది పాల్గొన్నారు ఈ పూజ? ఇద్దరమే. ఒక అబ్బాయి, ఈ అబ్బాయిను మా అబ్బాయి హెల్ప్ చేశారు. అంటే ఆ కట్టెలు అవన్నీ ఆరిపోకుండా కట్టెలు పెడతానికి 4 మాత్రమే ఉన్నాం. అది కూడా ఊర్లో వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఏదో ఫోటోలు తీసుకొని ఇబ్బంది పడ్డారు. వాళ్ళకి నేను క్షమాపణ చెప్తూ, ఇది శక్తి పూజే కానీ ఎటువంటి చేతబడి పూజ కానీ ఎటువంటి ఊర్లో వాళ్ళని ఇబ్బంది పెట్టే పూజ కాదు. ఇది మేము పరంపరగా వస్తున్నది. మేము ఈ ఏరియాకి ధ్యానం పోసి
మా శక్తిని ధ్యానం పోసి ఇది ఒక పవిత్ర స్థలంలా చేయాలని చేసిందే కానీ దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా. అంటే మీరు మిమ్మల్ని అడగాలని కదా అనగా భావించద్దు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఈ అఘోరీల గురించి పెద్ద చర్చ జరుగుతుంది. మీరు కూడా అక్కడ సాధన చేశారా తెలీదు, డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చారు, పూజ చేస్తే స్థానికులు ఏమనుకుంటారు చెప్పండి? స్థానికులు భయాందోళన పోగొట్టాలని మేము వచ్చామండి. ఈ చేతబళ్ళు ఇవన్నీ ఉంటారు కదా, ఇవన్నీ అఘోరీలే చేస్తారు, అఘోరీలు శ్మశానంలో ఉంటారు అనేది అది తీసేయాలనే బాధ్యతతో మేము వచ్చాం. మా పరంపర అందుకే ఉంది. చేసిన పూజల వల్ల ఇంకా భయం పెరిగింది, అంటే జనానికి భయం పెరిగింది. అది మనం ఎవరికి చెప్పకుండా చేయడం వల్లే భయం పెరిగింది. అది నా తప్పు. చెప్పి చేసి ఉంటే వాళ్ళు కూడా సపోర్ట్ చేసేవాళ్ళు, వాళ్ళు కూర్చునేవాళ్ళు. ఇది ఒక మంచి వైరల్గా అయ్యేది, శుభవార్తలుగా జరిగేది. వేరెవరో టెంపుల్ ఇదిగో పలానా శివాలయంలో ఇంత మంచి పూజలు చేశారని ఆ రకంగా వైరల్ అయ్యేది. చెప్పకుండా చేయబడంతో మేము ఏదో చేతబడులు చేస్తున్నాం అని చెప్పి ఈ రకంగా వైరల్ అయింది. దీనికి నేను మళ్ళీ శివారెడ్డిపాలెం ప్రజలకి క్షమాపణ కోరుతున్నాను. సరే, మీకు నచ్చలేదు కాబట్టి ఏంటి ఈ సాధన ఇంకా కొనసాగిస్తారా? ఇక్కడే ఉంటారా? స్థానికంగా ఉండి పూజలు నిర్వహించేటటువంటి అవకాశం ఉందా? లేకపోతే ప్రజలు ఓకే అంటే మేము అక్కడ కాళీ కాలభైరవ విగ్రహం పెడతాం. అది వాళ్ళ మద్దతుతో జరిగితే ఓకే, దాన్ని ముందుకు కానిస్తాం. కానీ ఇవన్నీ శక్తి పూజలు గ్రహణంలోనే అవుతాయి. మామూలు హోమాలు మాత్రం రోజు జరుగుతుంది. రోజు ప్రజలు పాల్గొవచ్చు. వాళ్ళ ఇతి బాధలు కానీ, రోగ బాధలు కానీ, ఇంకోటి ఏదైనా ఆర్థిక బాధలు కానీ అలాంటివన్నీ పూజల ద్వారా, హోమం ద్వారా క్లియర్ చేసుకోవచ్చు. ఇది మాత్రం మేము చెప్పగలుగుతాం. అంతేగాని చేతబళ్ళు చేయడాలు ఇవన్నీ వేరే మాటలు మాత్రం మాకు లేదు. ఆ పరంపరలో ఊళ్ళో లేదు. మీరు ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు? 2 ఏళ్ళ నుంచి చేస్తున్నానండి. 10 ఏళ్ళ నుంచి. కాశీ, తిరుచానపల్లి మా గురువు గారిది మెయిన్ ఆశ్రమం. ఎక్కడ ఉండేవాళ్ళు మీరు? ఏదైనా ఆశ్రమం ఇక్కడ లోకల్? గుంటూరే. నాకు ఎస్వీఎన్ కాలనీ చివరిలో నేతాజీ నగర్లో ఒక చిన్న ఆశ్రమం ఉంది. అక్కడ సాధన చేసుకుంటాం. రోజు నైట్ వెళ్ళి తెల్లవారుజాము 4 గంటకి ఇంటికి వస్తాం. ఇప్పుడు ఈ టేక్ ఓవర్ తీసుకున్నాం కాబట్టి ఆ హోమాలు ఏదో ఇక్కడ చేస్తున్నాం, ఈ శక్తి పెరగాలని చెప్పి. అసలు ఈ అఘోరీ దానికి రాకముందు ఏం చేసేవాళ్ళని? నేను చిన్న రియల్ ఎస్టేట్ ఫాస్ట్ ఫుడ్ వ్యాపారం చేసేవాడిని. ఇక్కడ గుంటూరులోనే. ఇప్పటి నుంచి అశ్విన్ కాలనీలో ఉంటుంది? లేదు, అది మన పాత గుంటూరు వైపు ఉండేవాడిని. పాత గుంటూరు మన రెడ్డి ఇది రంగబొమ్మ సెంటర్లో. అంటే ఈ శ్రీనివాస్ డిడి అనేది అసలు పేరా లేకపోతే ఇక్కడికి అసలు పేరే? మేము అఘోరి అని ట్యాగ్ పెట్టుకోలేదు. ఓన్లీ నా పేరు దుర్గా దాసుపత్రి దుర్గా శ్రీనివాస్, నా పేరు శ్రీనివాస్ డిడి అని పెట్టాం. గుంటూరు స్థానికులే గుంటూరు. అక్కడ ప్రాక్టీస్ చేసి నాన్నగారిది తాడపల్లిగూడెం. ప్రజలకైతే మీరు హామీ ఇస్తున్నారు దీనివల్ల ఎలాంటి ఎవరైనా సరే ఈ చిన్న గీత పడినా కూడా దానికి నేను రాత్రి కూడా ప్రజల ముందు చెప్పాను. ఇక్కడ రెడ్డిపాలెం శివార్లు అందరూ చెప్పాను. దీనివల్ల మీకు ఏదైనా భయాలు ఉందన్నా కూడా నన్ను కొట్టొచ్చు, తిట్టొచ్చు, కోయొచ్చు కూడా, మీకు ఆ రైట్స్ ఇస్తున్నాను. కానీ దీనివల్ల మీకు మంచే జరిగిద్ది కానీ చెడు ఏ మాత్రం జరగదు. ఇది నమ్మండి, అంతే. ఇది ప్రధానంగా కూడా ఈ చంద్రగ్రహణం పూజలకు సంబంధించినటువంటి దానిపైన అయితే ప్రస్తుతం శ్రీనివాస్ అఘోరి కానీ శాలిని కానీ క్లియర్గా చెప్తున్నారు. మేము ప్రజలకు ఇంటిమేట్ చేయకుండా చేసి ఉన్నప్పటికీ కూడా ప్రజల యొక్క మంచి జరగాలి, ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ శివాలయానికి సంబంధించినటువంటి చేయాలనే ఉద్దేశంతో చేసామనే విధంగా చెప్తున్నారు. అయితే 10 ఏళ్ల నుంచి కూడా ఈ అఘోరి సాధన చేస్తున్నట్టు శ్రీనివాస్ చెప్తున్నారు. ఇక్కడే ఆశ్రమం ఉంది, అక్కడే సాధన చేసుకుంటూ ప్రస్తుతం ఈ ప్రాంతాన్నంతా తీసుకొని ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేసి ప్రజలకి కాలభైరవ విగ్రహాన్ని కూడా స్థాపించాలనే విధంగా నిర్ణయం తీసుకున్నామనే విధంగా చెప్తున్నారు. ప్రస్తుతం ఇది శ్రీనివాస్కి సంబంధించినటువంటి అఘోరి ఐడి కార్డు అయితే దీంట్లో శ్రీ జై అఘోరి కాల్ తిరుకోవలి చారిటబుల్ ట్రస్ట్ అని ఉంది. ఇదేంటండి? ఆర్యమంగళం తిరుచి అంటే అక్కడ తమిళనాడులోనా? ఓకే, ఇది తమిళనాడు. ఇది ప్రస్తుతం తమిళనాడుకి సంబంధించినటువంటి అంశం లాగా చెప్తున్నారు వీళ్ళంతా కూడా. ఇది ప్రస్తుతం అయితే ఒక రకంగా చెప్పాలంటే ఇది క్లియర్గా రిజిస్టర్డ్ అని చెప్తున్నారు వీళ్ళు. దీని వెనక QR కోడ్. ఇది అంతా గుంటూరు, అంటే ఇదంతా మనం ఏదో ఒక ఎంప్లాయ్ ఐడి కార్డు లాగా ఉంది అంతా కూడా. ఇది అయితే ప్రస్తుతం రాజేష్ నాథ్ అఘోరితో కూడా మనం మాట్లాడాం. వీళ్ళకి మాకు సంబంధం లేదనే విధంగా వాళ్ళు చెప్తున్నారు. కానీ వీళ్ళు ఏంటంటే రాజేష్ నాథ్ అఘోరితో మేము టచ్లో ఉన్నాం, మేము కూడా మణికంఠన్ అని, అంటే కాశీలో ఉండేటటువంటి మణికంఠన్ అనేటటువంటి అఘోరి మాకు గురువు అనే విధంగా కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఈ పూజలు ఏంటి అనేది కూడా నిర్ధారణ కావాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తంగా చంద్రగ్రహణం పూజల పేరుతో పూజలు చేస్తున్న అఘోర శ్రీనివాస్ అలాగే అఘోరి
షాలినికి సంబంధించి కూడా అక్కడ స్థానికులు తీవ్ర భయాందోళనతోటి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రజెంట్ వాళ్ళిద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అందుకు సంబంధించిన దృశ్యాలు కూడా మనం టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. అటు శ్రీనివాస్ పోలీస్ వ్యాన్ లో పోలీసులు తరలిస్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాము. అయితే చంద్రగ్రహణంకి సంబంధించిన పూజలు మాత్రమే చేశాము, ఎవరికి హాని కలిగించే పూజలు చేయలేదు, మంచి చేసే పూజలు మాత్రమే చేశామంటూ కూడా అఘోరా శ్రీనివాస్ చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఈ చంద్రగ్రహణం పూజలు ఏదైతే గుంటూరు శివారుల్లో ఉన్నటువంటి రెడ్డిపాలెంలో కలకరం సృష్టిస్తుందో, ఒకవైపు అఘోరీగా ఉన్నటువంటి శ్రీనివాసు శాలిని మాత్రం ఇదంతా ప్రజల కోసం చేశామనే విధంగా చెప్తున్నారు. ప్రజలు మాత్రం తీవ్రమైనటువంటి ఆందోళన ఉన్నారు. ఏంటి సార్ మీరు చూసారా? నేను చూడలేదు. అంటే ప్రధానంగా కూడా ఇది కొంతమంది ఆడవాళ్ళు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళంతా కూడా ఇప్పుడు వాళ్ళందరినీ అడగటానికి ఇక్కడికి వచ్చారు. మీరు చూసారమ్మా? చూసాం. ఎన్నింటికి జరిగింది? రాత్రి 8 కాడి నుంచి మొదలు పెట్టారు. అంతకుముందు ఏమి లేదు, ఒక 20 రోజుల నుంచి చేస్తున్నారు. వీళ్ళు ఆ రోజు పూజ చేయక ముందు మీకు కనపడ్డారా? ఏదన్నా ఇక్కడ పూజలు చేస్తున్నట్టు కానీ ఏమైనా చెప్పారా? చెప్పలేదు మాకు అసలు. అసలు ఈ గుడి ఎప్పుడు జరిగింది నిర్మాణం ఏం జరగలేదు, కానీ ఊరక తీసుకొచ్చి పెట్టారు. ఎప్పటి నుంచో ఉంది, ఇల్లు రీసెంట్ గా కట్టారు. కట్టారు. గతంలో ఏం జరిగేవమ్మా ఇక్కడ? గతంలో ఊరక కార్తీక మాసంలో వచ్చేవాళ్ళం అండి, దీపారాధనలు చేయడానికి వచ్చేవాళ్ళం. మరి మొన్న జరిగిన పూజలు మీకు ఎట్లా అనిపించినాయి? ఇదిగా ఇట్లా చూసినాక మాకు భయం వేసింది. మీరు ఇక్కడ పెట్టారు, తీసారు ఎప్పుడు? అది ఇక్కడ పెట్టి అమ్మవారికి చుట్టూ ఇట్లా ఎరబోసి మాంసం పెట్టడం అది చేసాము. మాంసం కూడా పెట్టారు. ఎవరిని అడిగి ఇక్కడ ఉంటున్నారు? ప్రధానంగా కూడా స్థానికంగా ఉన్నటువంటి మహిళలు అయితే ఒక రకంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇదంతా కూడా ఒక శివాలయ ప్రాంగణం. ఈ నిత్యం ఆడవాళ్ళు ఏదన్నా కార్తీక మాసంలో వచ్చే పూజలు కానీ అవన్నీ చేసుకునే విధంగా ఉన్నటువంటి శివాలయం ముందు ఒక్కసారిగా ఈ పూజలు నిర్వహించడంతో పెద్ద ఎత్తున స్థానికులు అయితే ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో మేమందరం ఆ రోజు చూస్తుండిపోయాము. మాంసానికి సంబంధించినటువంటి అంశాలు కానీ ఇవన్నీ కూడా పెట్టి చేసినటువంటి పూజలు అయితే తీవ్ర కలకలం సృష్టించాను. మీరు కూడా చూసారమ్మా ఆ రోజు? ప్రధానంగా కొంతమంది ఆ రోజు జరిగిన మీరు చూసారా? అంటే ఎట్లా మీకు ఎట్లా తెలిసింది? అసలు మాకు చూసిన వాళ్ళు చెప్పారండి. చూసిన వాళ్ళు చెబితేను సర్లే మేము తెల్లారి అందరం ఎట్నే వచ్చాము. వస్తే ఇన్లా వాళ్ళు మీరు ఏంటండి మీరు అడిగితేను మేము అమాస రోజు మేము చెయ్యాలి ఇట్లా అని అన్నాడు. అమాస రోజు చేయాలంటే అన్ని గుళ్ళు మూసేసినాక వాళ్ళు ఎట్లా చేస్తారండి వాళ్ళు? ఇక అందుకని మాకు భయం వేసింది. మేము అందరిని పెద్దవాళ్ళని అందరిని పిలిచాము. పొమ్మంటుంటే మేము పోమంటున్నారు వాళ్ళు. మేము బాము చెప్పినా కూడా వెళ్ళం అంటున్నారు. మేము ఏడే ఉంటాం అంటున్నారు. ఏడే అక్కడ అంటే గుడే ప్రాంగణానికి సంబంధించిన ఓనర్కి కూడా చెప్పారా ఏంటంటే ఇట్లా ఏమంటారు? పంపిస్తాలే అన్నారు. వాళ్ళేమో పూజలు అర్ధరాత్రులే చేస్తారా? హోమాలు పూజలు మీరు అప్పుడు జరుగుతున్నప్పుడు ఎవరు వచ్చి అడిగే ప్రయత్నం చేయలేదా ఏంటండి? ఆ మంటలు చూసి రుద్ర పూజలకేనని తెలుసు మాకు. మరి అప్పుడు భయం వేసిద్దిగా రావడానికి. నైట్ 12కి ఎలా వస్తాం మేమైనా? రోజు దైవశక్తి తక్కువగా ఉంటదనే కదా గుళ్ళు మూసేసేది. ఆ రోజు రుద్ర పూజలు తప్ప వేరే వాటి శక్తి లేదంటారు. ఆ రోజు మీరు పూజ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దేవాలయాలు మూసేది ఎందుకు? దైవశక్తి తగ్గిద్ది గ్రహణాల రోజు, తర్వాత శుద్ధి చేసుకొని తర్వాత చేస్తారు. వాళ్ళకి ఆ పవర్ తగ్గిద్దనే కదా మెలకాకుండా మూసేసేది. అందరికి తెలియక మూసేస్తారా? వీళ్ళన్నీ చేసేసి మేము దేవుడి కోసం చేసామంటే దేవాలయాలని మూసేది పని లేకనా? అంటే యాక్చువల్గా వాళ్ళు ఇక్కడ కొంచెం ముందు నుంచే ఉన్నారన్నారు కదా మీరు? ఉన్నారండి, మేము గమనించాము. వేరే వాళ్ళు పిలిపించారు. సరే ఎందుకుంటున్నారో చూద్దాం అనుకున్నా. మేము రోజు రావడానికి మేమే భయపడుతున్నాం. వాళ్ళని చూస్తుంటే మేము భయపడుతున్నాం. రాగానే వాళ్ళు వచ్చేసి మాకు బొట్టు పెట్టి మేమేదో చూసుకొని దండం పెట్టుకొని వెళ్దామని వచ్చిన గబ వచ్చేసి తను బొట్లు పెట్టాను, తను తీర్థం ఇచ్చాను, నేను అన్నీ చేసేస్తాను, మీరు వెళ్ళిపోండి అని అంటాం.
వాళ్ళు చెప్పేది ఏంటి అసలు? వాళ్ళు చెప్పేది ఏంటి? ఇది ఏదైతే ఉందో ఆయన ఓనర్కి మీరు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఓనరు ఎవరు లేరు ఇక్కడ, ఎవరంతకు వాళ్ళు చేసుకుంటాం. దీనికి ఓనర్లు ఎవరు లేరు. ఓనర్లు ఉండి మేము పెద్దవాళ్ళందరూ ఉండి ఇది అక్కడ చెరువులో వెలిసింది, దాన్ని అక్కడ రోడ్డు మీద ఉండేది, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇక్కడ దేవాలయాలు కట్టాలన్నా కానీ వేరే ఆయన ఎవరో ఉన్నారు, ఆయన అడ్డంగా ఉన్నాడు, మమ్మల్ని కట్టనీయట్లేదు, ముందుకు రానిట్లేదు అని ఊరు పెద్దలు అంటున్నారు. వాళ్ళు కూడా బయటికి రావాలి, మేము శివాలయం కట్టుకోవాలని మేము ఎప్పటి నుంచి ఆశపడుతున్నాం. దానికి కూడా అసలు ముందుకు పోనీకోకుండా మేము తలా ఒక ఇంత ఇంటికి 10,000 వేసుకోవాలని మేము కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. దానికంటే పెద్దలు ఉన్నారు, ఉన్న దాంట్లో సగం ప్రాపర్టీ మేము ఇస్తామంటున్నారు. అసలు కట్టడానికి కూడా అడ్డుపడుతున్నారు జనాలు. వాళ్ళు కూడా బయటికి రావాలి, మా గుళ్ళో వీళ్ళొద్దు, మాకు నచ్చినట్టు మా ఊర్లో మేము చేసుకుంటాం, మాకు వేరే వాళ్ళు అవసరం లేదు. వాళ్ళు చూస్తేనే మాకు భయంగా ఉంది. వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళు పెత్తనాలు చేసేదండి. వాళ్ళది ఈ ఊరు కాదు, అసలు ఓనర్ అయినా సరే ఈ ఊరు కాదు వాళ్ళది. అసలుకి వాళ్ళు పెత్తనం చేయడానికి అవకాశం లేదు, ఇది గవర్నమెంట్ది. వాళ్ళు చేసేది అది పెత్తనం, ఇది మాదేని. అన్ని టాటర్లు లారీలు ఎన్ని పెట్టే దేనికి? యాక్చువల్గా అంతకుముందు ఇక్కడ పూజలు జరిగేవి కదా, ఆ పంతులు గారు ఉండేవాళ్ళు. పంతులు గారు ఎవరు లేరు, మా అంతకు మేము చేసుకోవడమే తప్ప ఏదైనా పండగ కూడా పంతులు రారు, ఎవరంతకు వాళ్ళు చేసుకుంటాం. తెల్లారుజామున వచ్చి దీపారాధన చేసుకొని పాపం పూజ చేసుకొని అక్కడ చేసుకొని ఆమె రావడానికి వెళ్ళాను, తాళం వేసింది మొన్న. అది ఇంకొక అమ్మాయి ఉందా, గేదెల అమ్మాయి వచ్చి పిలుచుకొచ్చి తాళం ఇప్పించి పూజ చేయించింది. గుడి మాది, ఊరు మాది అంటే ఊరు వాళ్ళని కొనేసారా ఈ ఊరు? ఏంటి ఆ మాటలు? వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీ అందరు మంచి కోసం చేసాము. వద్దండి, వాళ్ళ మంచి మాకొద్దు, మా ఊరు మంచి మాకు తెలుసు. పొమ్మనండి త్రికోణంతో చేస్తారు ఎవరైనా హోమం చేసేవాళ్ళు కాదు. ఇక్కడేమో అమ్మవారిని పెట్టి నల్లగొడ్లేసి ఇక్కడ ఎన్ని యాప మండలు కట్టడం, ఇదంతా పద్ధతేనా? రోజు మాంసం పెడతారా దేవుడికి? ఇక్కడ తులసిమ్మ ఉండేది, తులసిమ్మని ఎందుకు తీసేశారు? నంది ఉండేది, నందిని ఎందుకు తీశారు? వస్తుంటే దారిని ఎన్ని భయంకరంగా కనబడుతున్నాయి. ఈరోజు ఎవరికి మంచి చేస్తారు వాళ్ళు? మంచి చేసేవాళ్ళు అయితే ఇంతమంది ఎందుకు మాట్లాడతాం మేము వచ్చి? అన్ని గుళ్ళలో దేవుడు చేస్తున్నాడుగా పూజారి, మరి ఎన్ని ఎందుకు చేస్తున్నారు? మరి అది కూడా కనుక్కోవాలి కదా. నిన్న ఆయన మేము మీ మంచి కోసం చేస్తున్నా అన్నాడు, మరి ఆయన వచ్చి మాట్లాడాలి కదా. మరి ఆ మాట చెప్పమనండి, వచ్చి ఆయన పిలిచి మాట్లాడిచ్చిందండి, మేమే మాట్లాడటం కాదు. ఏందయ్యా నువ్వు చేసిన పూజ, మరి మా ముందు మాట్లాడమనండి. మరి అదే పూజ మరి ఏదో చెప్పమనండి. ఇవన్నీ యాప మండలు కట్టడం అన్ని తీసేశారు. నిన్న భయపడే మరి అవన్నీ ఎన్ని చచ్చిపోయారు, మరి అవన్నీ అడగండి. ఇది స్థానికంగా మహిళలు అయితే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే ఎప్పుడు చూడలేదు ఇలాంటి పరిస్థితి. ఒక్కసారిగా రాత్రి సమయంలో పూజలు చేయటం కానీ, అది కూడా మాంసాహారంతో పూజలు చేసినట్లయితే వీళ్ళు చెప్తున్నారు. కానీ వాళ్ళు చేసే మంచి మాకు అవసరం లేదు, కానీ మాకు చెడు జరగకుండా ఇలాంటి వాళ్ళు ఇక్కడ ఉండకుండా పంపించే ప్రయత్నం చేయాలనే విధంగా కూడా స్థానిక మహిళలు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ వల్లితో సాయి శంకర్, రెడ్డిపాలెం నుంచి.